నేను మీకు చివరి ఎపిసోడ్లో అర్జునుడు ఒక్కడే కురు సైన్యాన్ని ఎలా ఓడించి గోవల్ను విరాట రాజ్యం వైపు ఎలా మళ్లించాడో చెప్పాను. ఈరోజు మనం ఉత్తర అభిమన్యుల వివాహం వరకు చెప్పుకుందాం. అంతటితో విరాట పర్వం అయితే పూర్తయిపోతుంది. అర్జునుడి యొక్క సమ్మోహనాస్త్రానికి కౌరవ వీరులందరూ స్పృహ తప్పి పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత వారందరూ మెల్లిమెల్లిగా స్పృహలోకి వచ్చారు. అర్జునుడు రణక్షేత్రానికి బయట ఉండడం చూసినటువంటి దుర్యోధనుడు గాబరా పడుతూ భీష్మునితో, పితామహ, ఇతడు మీ చేతుల నుండి ఎలా తప్పించుకున్నాడు? అతడు వెళ్ళిపోకుండా చితక్కొట్టండి అని భీష్ముడితో అన్నాడు. భీష్ముడు నవ్వి, కురురాజా, నీవు నీ ధనుర్బాణాలను జార విడిచి ఇప్పటిదాకా స్పృహ తప్పి పడిపోయావు. నిన్ను, నన్ను, మన సైన్యాన్ని అర్జునుడు అనుకోనుంటే అప్పుడే చంపేసేవాడు. కానీ అర్జునుడు ఎప్పుడూ నిర్దయగా ప్రవర్తించడు, పాపం చేయడు. అందుకే మనందరం బతికున్నాం. నువ్వేమనుకుంటున్నావు? అర్జునుడిని మనం ఓడించగలమనా? ఈరోజు నీ మిత్రుడు 3 సార్లు పారిపోయాడు. ఇప్పటికే నీకు అర్థమై ఉండాలి అర్జునుడిని మనమేం చేయలేము అని. నీ స్వార్థం కోసం నాశనం కొని తెచ్చుకోకు, హస్తినకు బయలుదేరుదామన్నాడు. భీష్ముని మాటలు విన్నాక దుర్యోధనుడకు ఈ యుద్ధం వలన ప్రయోజనాలు కలుగుతాయి అనే ఏ ఆశ లేకుండా పోయింది. అతడు లోపలే కోపంతో, అసూయతో ఉడికిపోతూ నిట్టూర్పులు విడుస్తూ మౌనంగా ఉండిపోయాడు. భీష్ముడి మాటలు విన్నాక కౌరవ వీరులందరూ హస్తినకు బయలుదేరారు. అదంతా చూసినటువంటి అర్జునుడు దేవదత్త శంఖాన్ని గట్టిగా పూరించాడు. తర్వాత కౌరవులందరూ వెళ్ళిపోయాక ఆనందంతో అర్జునుడు ఉత్తరుడితో ఇలా అన్నాడు, రాజకుమారా, ఇక మీ గుర్రాలను వెనక్కి తిప్పు. మనం గోవులను గెలిచాం, శత్రువులు పారిపోయారు. కాబట్టి ఇక ఆనందంగా మనం నగరానికి వెళ్దామన్నాడు. కౌరవులకు అర్జునుడుకు జరిగినటువంటి ఆ గొప్ప యుద్ధాన్ని చూసి దేవతలు కూడా ప్రశంసించిపోయారు. అర్జునుడి పరాక్రమం గురించి ముచ్చటించుకుంటూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. తరువాత వారి రథం సమీవృక్షం వైపు వెళ్ళింది. మధ్యలో అర్జునుడు ఉత్తరుడితో, నాయనా, పాండవులు నీ తండ్రి వద్దనే నివసిస్తున్నారనే విషయం నీకు తెలిసిపోయింది కదా. కానీ నగరంలోకి ప్రవేశించగానే నీవు పాండవుల గురించి ప్రస్తావించకు. అలా చేస్తే నీ తండ్రి భయంతోనే ప్రాణాలు వదిలేస్తారు అన్నాడు. ఉత్తరుడు, సవ్యసాచి, ఈ విషయం వెల్లడించమని నీవు నాతో స్వయంగా చెప్పేంత వరకు నీ గురించి నేనేమీ చెప్పను అని సమాధానమిచ్చాడు. తర్వాత వారిద్దరి యొక్క రథం సమీవృక్షం వద్దకు వెళ్ళింది. అప్పుడు ధ్వజం మీద ఉన్నటువంటి తేజరూపమైనటువంటి అగ్ని వలె ఉండేటటువంటి పెద్ద వానరుడు తనతో పాటు ఉన్నటువంటి ఆ అమానుష భూతాలతో పాటు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. తర్వాత వచ్చిన రథం వెనక్కి వెళ్ళిపోయింది. చుట్టూ ఉన్నటువంటి మాయ అంతరించిపోయింది. తర్వాత వారి యొక్క సాధారణమైన రథం అక్కడ ఉంది. అర్జునుడు సమస్త ఆయుధాలను, గాండివ ధనస్సును, అక్షయ తూనిరాలను తిరిగి సమీవృక్షం మీద ఉంచబడ్డాయి. తర్వాత అర్జునుడు సారథిగా, ఉత్తరుడు రథికుడిగా మారి ఆనందంగా నగరం వైపు కదిలారు. మరోవైపు విరాటరాజు కూడా దక్షిణ దిక్కు నుండి గోవులను జయించి 4 పాండవులతో పాటు సంతోషంగా నగరానికి వచ్చారు. వచ్చిన తరువాత విరాటరాజు తన కుమారుడు, ఉత్తర కుమారుడు ఎక్కడా అని అడిగాడు. దానికి సమాధానంగా రాణివాసపు స్త్రీలు, కన్యలు, మహారాజా, తమరు యుద్ధానికి వెళ్ళాక కౌరవులు ఇక్కడికి వచ్చి గోవులను అపహరించుకుని తీసుకువెళ్లారు. ఉత్తరుడు కోపంతో మిక్కిలి సాహసి కాబట్టి ఒంటరిగానే వారందరినీ జయించడానికి వెళ్ళాడు. వెంట బృహన్నలను సారథిగా తీసుకువెళ్లాడు అని చెప్పారు. కౌరవ సేనల్లో భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, ఈ 6 మహారథులు వచ్చారు అని నివేదించారు. అంతే, విరాటరాజుకు ఎంతో భయం కలిగింది. కానీ ధర్మరాజు బృహన్నల కూడా ఉన్నాడు అని తెలియగానే ఎంతో సంతోషపడ్డాడు. ఉత్తరుడికి ఏమీ కాదు అని. నాకు ఈ ఒక్క సెంటెన్స్ చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ బుక్ అంతట్లో. ఎందుకు అనంటే, ఒకవైపు సైన్యం ఉంది, ఆ సైన్యంలో 6 మహారథులు ఉన్నారు అని తెలియగానే వాళ్ళు భయపడ్డారు. కానీ ఉత్తరుడితో పాటు అర్జునుడు ఒక్కడు వెళ్ళాడు అని తెలియగానే ధర్మరాజు సంతోషపడ్డారు. అంటే ఏంటి అనంటే, ఆ సైన్యం మొత్తానికి సమాధానం ఎవరు అనంటే ఒక్క అర్జునుడు అని చెప్పి వారందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడే తెలిసిపోతుంది అన్నమాట అర్జునుడు ఎంత గొప్ప యోధుడు అని. తర్వాత తన పుత్రుడు ఒంటరిగానే వెళ్ళాడు అని తెలియగానే తన ప్రధానమంత్రులతో ఇలా అన్నాడు, త్రిగర్తలతో యుద్ధంలో గాయపడని యోధులను, పెద్ద సైన్యాన్ని తీసుకువెళ్ళి ఉత్తరుడికి రక్షణగా ఉండండి అన్నాడు. ముందు రాజకుమారుడు బ్రతికున్నాడో లేదో కనుక్కోండి. ఒక నపుంసకుడు సారథిగా ఉంటే రథికుడు జీవించే అవకాశమే లేదు అన్నాడు. విరాటరాజు ఎంతో బాధపడుతూ ఉన్నారు. అదంతా చూసినటువంటి ధర్మరాజు విరాటరాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మీరేమీ భయపడకండి. బృహన్నల సారథిగా ఉన్నంత వరకు మీ పుత్రుడు సమస్త రాజులను, కౌరవులనే కాదు, దేవతలను, అసురులను, సిద్ధులను, యక్షులను కూడా యుద్ధంలో జయించగలడని నమ్మండి అని పలికాడు. ఇంతలో ఉత్తరుడు పంపినటువంటి దూతలు విరాట నగరానికి వచ్చారు. వారు ఉత్తరుని యొక్క విజయవార్తను విన్నవించుకున్నారు. అది విని మంత్రులు రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, ఉత్తరుడు గోవులన్నింటినీ జయించాడు, కౌరవులు ఓడిపోయారు, రాజకుమారుడు తన సారథితో పాటు క్షేమంగా వస్తున్నారు అని తెలియజేశారు. యుధిష్ఠిరుడు అప్పుడు, గోవులు తిరిగి రావడం, కౌరవులు ఓడిపోయి పారిపోవడం చాలా అదృష్టం.
కానీ ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు. ఎందుకు అనంటే బృహన్నల సారథిగా ఉంటే విజయం తథ్యం అన్నాడు. తన కొడుకు విజయవార్త విన్న విరాటరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో సంతోషంతో ధర్మరాజును పాచికలు తెప్పించమని అడిగాడు. అందుకు ధర్మరాజు సరే అని పాచికలు తెచ్చాడు. వారిద్దరూ ఆరుతూ ఉండగా విరాటరాజు ఇలా అన్నాడు, నా కుమారుడు ఎంతో మంది మహావీరులను జయించాడు అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అని. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు, బృహన్నల రథసారథిగా ఉన్నంత వరకు ఎవరో యుద్ధంలో అతన్ని ఓడించలేరు అని. విరాటరాజుకి ఎంతో కోపం వచ్చింది. ఎందుకు అనంటే తన కుమారుడి యొక్క విజయాన్ని బృహన్నల యొక్క విజయంగా చెప్తున్నాడు అని. అంతే, తన చేతిలో ఉన్నటువంటి పాచికలను గట్టిగా ధర్మరాజు ముఖంపై విసిరాడు. పాచికలు గట్టిగా తగిలాయి. యుధిష్ఠిరుని యొక్క ముక్కు నుండి రక్తం కారుతూ ఉంది. ఆ చుక్కలు నేల మీద పడకముందే వాటన్నిటిని ధర్మరాజు తన 2 చేతులతో దానిని ఆపుకొని దగ్గరే ఉన్నటువంటి ద్రౌపది కేసు చూశాడు. ద్రౌపది తన భర్త అభిప్రాయాన్ని గమనించి ఆమె నీటితో ఉన్నటువంటి ఒక సువర్ణ పాత్రను తెచ్చి రక్తం అంతటిని దాంట్లో పట్టింది. రాజకుమారుడు నగరంలోకి సంతోషంగా ప్రవేశించాడు. విరాట రాజ్యంలో ఉండే ప్రజలందరూ రాజకుమారునికి జేజేలు పలికారు. అంతా పండుగ వాతావరణం నెలకొంది. అందరూ స్వాగత సత్కారాలు చేశారు. రాజభవన ద్వారం చేరుకొని తండ్రికి వార్తను పంపాడు. ద్వారపాలకుడు విరాటరాజు దగ్గరికి వెళ్ళి ఇలా ఉత్తర కుమారుడు సారథి బృహన్నలా వచ్చారు అని చెప్పాడు. అప్పుడు రాజు వెంటనే లోపలికి ప్రవేశపెట్టమని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ద్వారపాలకుని దగ్గరకు వెళ్ళి చెవిలో, ముందు కేవలం ఉత్తర కుమారుని మాత్రమే తీసుకొనిరా, బృహన్నలను వద్దు అని చెప్పాడు. ఎందుకు అనంటే యుద్ధంలో తప్ప ఎక్కడైనా ఎవరైనా నా శరీరాన్ని గాయపరిస్తే వారిని చంపేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నా రక్తం ఆగడం లేదు. బృహన్నల ఇది చూశాడు అనంటే విరాటరాజును సైన్యం మొత్తాన్ని చంపేస్తాడు అన్నాడు. అప్పుడు ద్వారపాలకుడు ఉత్తర కుమారుని మాత్రమే ముందుగా లోనికి తీసుకువచ్చాడు. రాగానే తన తండ్రి పాదాలకు ప్రణామం చేసి తర్వాత ధర్మరాజు ముక్కు నుంచి రక్తం కారడం చూసి ఎంతో వ్యాకులుడయ్యాడు. వీరిని ఎవరు కొట్టారు, ఈ పాప పని చేసింది ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు విరాటరాజు, నేనే ఈ పని చేశాను, ఇతడు చాలా కోపిష్టి అన్నట్లుగా మాట్లాడాడు. తర్వాత, మహారాజా మీరు చేసింది చాలా తప్పు, వెంటనే వీరిని ప్రసన్నులు చేసుకోండి అని ఉత్తర కుమారుడు పలికాడు. లేకపోతే మన వంశనాశనం జరుగుతుంది అని కూడా నిర్భయంగా చెప్పాడు. తర్వాత కొడుకు మాటలు విన్నటువంటి విరాటరాజు కుంతీనందనుడు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగాడు. తర్వాత ధర్మరాజు ఇలా అన్నాడు, నాకు కోపం రానే రాదు మహారాజా. నా ముక్కు నుంచి కారిన ఈ రక్తం భూమి మీద పడితే రాజ్యంతో పాటుగా నీవు కూడా నశించిపోతావనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను రక్తాన్ని కింద పడనివ్వలేదు అన్నాడు. యుధిష్ఠిరునికి రక్తం కారడం ఆగాక అప్పుడు బృహన్నల లోపలికి వచ్చి విరాటునికి ధర్మరాజుకి ప్రణామం చేశాడు. తర్వాత విరాటరాజు ఉత్తర కుమారుడితో, నాయనా నువ్వు అంతమంది గొప్ప యోధుల్ని ఎలా గెలిచావు అని అడిగాడు. తర్వాత ఉత్తర కుమారుడు, నేను వారందరినీ గెలవలేదు, నేను వారందరినీ చూడగానే ఎంతో భయభ్రాంతున్నై పారిపోసాగాను. తర్వాత ఒక గొప్ప దివ్య పురుషుడు నా ముందు ప్రత్యక్షమై వారందరినీ తాను ఒక్కడే ఓడించి ఆవులన్నింటినీ మళ్లించాడు అని చెప్పాడు. తర్వాత విరాటరాజు ఆ గొప్ప పురుషుణ్ణి చూడాలని ఉంది అని అడిగాడు. అప్పుడు ఉత్తర కుమారుడు, తాను 2 రోజుల్లో ఇక్కడ ప్రత్యక్షమవుతాను అని చెప్పాడు. తరువాత అందరూ తమ తమ భవనాలకు వెళ్ళారు. సరిగ్గా 2 రోజుల తర్వాత 5 పాండవులు స్నానం చేసి గొప్ప వస్త్రాలు ధరించి రాజదర్బారులో సింహాసనానికి సమానంగా ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చున్నారు. అది చూసినటువంటి విరాటరాజుకి కోపం వచ్చింది. ఏమిటి పని అని ప్రశ్నించాడు. తర్వాత అర్జునుడు, మేమందరం పాండవులమని చెప్పి, రాజా మీ వద్ద ఉన్నటువంటి ఈ కంకుడే సామ్రాట్టు ధర్మరాజు, వల్లవుడు అనే పేరు గల వంటలవాడే పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుడు, కీచకులను చంపినటువంటి గంధర్వుడు కూడా ఇతడే. ఇంతవరకు మీ వద్ద అశ్వశిక్షకుడుగా ఉన్నటువంటి వాడే నకులుడు, గోవులను సంరక్షించే ఇతడు సహదేవుడు. ఈ 2 వీరులు మాద్రీపుత్రులు. ఈ సుందరి మీ వద్ద ఉన్నటువంటి సైరంధ్రి రూపంలో ఉన్నది, తనే ద్రౌపది. ఈమెను గురించియే కీచకుడు తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇక నా పేరు అర్జునుడు, తప్పకుండా మీ చెవుల్లో ఎన్నోసార్లు నా పేరు పడే ఉంటుంది అని చెప్పి అర్జునుడి మాటలు పూర్తి కాగానే ఉత్తర కుమారుడు కూడా పాండవుల యొక్క పరిచయం చేశాడు. తర్వాత తాను ఇలా చెప్పాడు, ఏంటి అనంటే, ఆ గొప్ప యుద్ధంలో నా ప్రాణాలు కాపాడి గోవులన్నటిని మళ్లించి ఆ కౌరవ వీరులందరినీ ఓడించినటువంటి ఆ గొప్ప పురుషుడు ఎవడో కాదు, సాక్షాత్తు ఈ అర్జునుడే అని కూడా చెప్పారు. తర్వాత విరాటరాజుకు ఎంతో సంతోషం కలిగింది. ఇదంతా విన్న విరాటరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అర్జునుడితో ఇలా అంటాడు, పాండునందన మీరంతా చాలా గొప్పవారు, నేను నా సంపాదనంతా మీకు అర్పిస్తున్నాను. అలానే మీలాంటి గొప్ప యోధులు ఎవరో ఉండరు కాబట్టి నా కుమార్తె ఉత్తరను కూడా వివాహం ఆడండి అని అంటాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడి వైపు చూశాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు, రాజా నేను ఉత్తరకు సంగీత నృత్యాల్లో శిక్షణనిచ్చాను. తనను ఎప్పుడూ తప్పుడు ఉద్దేశంతో చూడలేదు. తను కూడా నన్ను ఒక తండ్రిగానే స్వీకరించింది. కాబట్టి నేను ఉత్తరని నా కోడలిగా స్వీకరిస్తాను అని తన కుమారుడు అభిమన్యుడితో వివాహం చేద్దామన్నాడు.
అభిమన్యుడు స్వయానా శ్రీకృష్ణుడి మేనల్లుడు, గొప్ప యోధుడు. నాకు ఉత్తరాన్ని అభిమన్యుడితో వివాహం చేయించాలని ఉంది అన్నాడు. అందుకు విరాటరాజు అర్జునుడితోనే వియ్యంకుడిగా ఉండడం సంతోషం అని అన్నాడు. తర్వాత ధర్మరాజు కూడా కోడలిగా ఉత్తరను అంగీకరించాడు. అభిమన్యు ఉత్తరల వివాహ మహోత్సవం మొదలైంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, కృతవర్మ, సాత్యకి, సాంబుడు మొదలైన వారందరూ సుభద్ర అభిమన్యుణ్ణి వెంట పెట్టుకు వచ్చారు. కాశీరాజు, శైభ్యుడు, ద్రుపదుడు, శిఖండి, దుష్టద్యుమ్నుడు ఇలా ఎంతోమంది రాజులు వివాహానికి వచ్చారు. ఎటు చూసినా కానుకలే. విరాటరాజ్యం మొత్తం గొప్ప పెళ్లి మండపంలా మారిపోయింది. అభిమన్యుడు, ఉత్తర ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమలో అలా ఉండిపోయారు. వారిద్దరూ ఎంతో అద్భుతంగా ఉన్నారు. అర్జునుడికి, విరాటరాజుకి పట్టలేనంత ఆనందంగా ఉంది. ఇక వివాహ సమయం వచ్చేసింది. ప్రభాత కిరణాలు భూమిని ముద్దాడుతున్న వేళ. మంగళ వాయిద్యాల నాదం గాలిలో తేలుతూ, నాదస్వరాల మాధుర్యం ఆలయ ఘంటారావాలతో కలిసి ఆ వాతావరణాన్ని పవిత్రంగా మార్చేశాయి. పూలతో అలంకరించినటువంటి మండపం అది ఒక దేవాలయంలా కనిపిస్తుంది. మల్లెల పరిమళం, చామంతుల రంగులు, తులసి సువాసనలు అన్నీ కలిసి ఒక పవిత్ర గంధాన్ని సృష్టించాయి. అభిమన్యుడితో అర్జునుడు, సుభద్ర, పాండవులు, ద్రౌపది, కృష్ణుడు నడిచారు. అభిమన్యుడు పితృవాక్యాలను గౌరవిస్తూ వేద మంత్రాల మధ్య అడుగులు వేస్తూ వచ్చాడు. అతని నడకలో గంభీరత, హృదయంలో బాధ్యత. ఇప్పుడు అభిమన్యుడు కేవలం ఒక యువకుడు కాదు, ఒక కుటుంబానికి కొత్త ఆధారం, ఒకరి జీవితానికి తోడు. అలాగే ఉత్తర కూడా వివాహ మండపానికి బయలుదేరింది. తనతో పాటు విరాటరాజు, సుదేష్ణ, ఉత్తరుడు, ద్రుపదరాజు నడిచారు. ఉత్తర గొప్ప పట్టు చీరలో, ముత్యాల హారాలతో, సిగలో మల్లెలతో లక్ష్మీదేవిలా కనిపిస్తుంది. ఆమె అడుగులు సిగ్గుతో నిండినవి, కానీ హృదయం ధైర్యంతో వెలుగుతోంది. ఆమె కళ్ళలో కొత్త కలలు, కొత్త జీవితం, కొత్త ఆశలు. కళ్యాణ మండపంలో అభిమన్యుడు, ఉత్తర ఎంతో సంతోషంగా ఉన్నారు. వారు ఎంతో ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటున్నారు. అగ్ని సాక్షిగా చేసుకొని వేద మంత్రాల మధ్య అభిమన్యుడు ఉత్తర మెడలో పసుపు తాడు కట్టాడు. ఆ క్షణం సమయం ఆగిపోయినట్లయింది. పసుపు తాళుబట్టు అంటే కేవలం ఒక నూలుతాడు కాదు, అది ఒక జీవిత వాగ్దానం. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అని తను ఒక ప్రతిజ్ఞ చేసి ఉత్తరతో 7 అడుగులు నడిచాడు అభిమన్యుడు. ఇలా వారిద్దరి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో గొప్పగా, అంగరంగ వైభవంగా సాగింది.